మంచి ఫిట్నెస్తో ఉన్నాం. రోజు జిమ్లో కఠినమైన వ్యాయామాలు చేస్తున్నాం. మాకసలు గుండె జబ్బు వచ్చే అవకాశమే లేదనుకుంటున్నారా? మీ అంచనా తప్పు. శారీరక శ్రమ, వ్యాయామం మూలంగా శారీరక సామర్థ్యం మెరుగుపడుతుంది. అందులో సందేహం అక్కర్లేదు. అంత మాత్రాన గుండెపోటు రాదని, గుండె జబ్బుల ముప్పు లేదని భావించకూడదు. ఫిట్గా ఉన్నప్పటికీ గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నప్పుడు గుండెపోటు ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ఫిట్గా ఉన్న వాటిలో గుండెపోటును తెచ్చిపెట్టే కారణాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో మధ్య వయసు వాళ్ళు ఎక్కువగా వ్యాయామం చేస్తున్నారు. దీంతో శారీరక సామర్థ్యం మెరుగుపడటంతో పాటు జీవితకాలం కూడా పెరుగుతుంది. ఓవైపు చూస్తే ఇది మంచి పరిణామమే. అయితే శరీరం ఫిట్గా ఉన్నప్పటికీ గుండె జబ్బులు, గుండెపోటు ముప్పు కూడా ఎక్కువగానే ఉంటోందని పరిశోధనలు చెబుతున్నాయి. నిజానికి శరీరం ఫిట్గా ఉన్నంత మాత్రాన గుండె జబ్బు రాకూడదనేమీ లేదు. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నప్పుడు, దీర్ఘకాలికంగా ఒత్తిడికి గురవుతున్నప్పుడు, అధిక బరువు, స్థూలకాయం, షుగర్ వంటి జబ్బులతో సతమతమవుతున్నప్పుడు సహజంగానే గుండె జబ్బుల ముప్పు కూడా పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ 45 ఏళ్లు దాటిన తర్వాత గుండె జబ్బు ముప్పు పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్లు. ఫిట్నెస్ని మనం అంత బాగా అర్థం చేసుకోమండి. చాలామంది ఏంటంటే జిమ్కి వెళ్ళాము, పెద్ద మజిల్స్ ఉన్నాయి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాను అంటే చాలా హెల్తీగా ఉన్నాం అనుకుంటారు. అంటే మనం ఒకటి మర్చిపోయేది ఏంటంటే హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా మనకి ఇప్పుడు హై బ్లడ్ ప్రెషర్ ఉందా, హై షుగర్ ఉందా, లేకపోతే హై కొలెస్ట్రాల్ ఉందా అనేవి మనకి జనరల్ ఫిట్నెస్ని చూస్తే తెలియవు. సో మనం తరచుగా జిమ్లో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానీ, బాడీ బిల్డ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ రావటం గమనిస్తూ ఉంటాం. ఇందులో హార్ట్ అటాక్స్ రావడానికి గల కారణాలన్నీ చూస్తే కొంతవరకు మాత్రమే షుగరు, కొలెస్ట్రాలు మనకు తెలిసిన కారణాలు తెలుసు. బట్ చాలా కారణాలు మనకు తెలియవు అనమాట. ఒకటేంటంటే మెయిన్ ఇందులో ఫ్యామిలీ హిస్టరీ. అంటే కుటుంబంలో ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చి ఉంటే, లేకపోతే చిన్న వయసులో కుటుంబంలో ఎవరికన్నా హార్ట్ అటాక్స్ ఉంటే అదే కుటుంబంలో వాళ్ళకి బ్యాడ్ జీన్స్ ద్వారా మళ్ళీ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనం జిమ్కి వెళ్ళినా కానీ కొంతవరకు మనం అవాయిడ్ చేయలేమన్నమాట. సో ఈ రిస్క్ ఎప్పుడు ఉంటుంది. ఇంకా స్ట్రెస్ అనేది, ఇప్పుడు జిమ్కి వెళ్ళినంత మాత్రాన వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ కానీ వాళ్ళకి ఇతరత్ర స్ట్రెస్ ఉండదనేం లేదు. సో ఈ కారణాల వల్ల ఎంత మనకి హెల్తీగా బయటికి కనపడుతున్నా కానీ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనమాట. దీనివల్ల స్టిల్ హార్ట్ అటాక్స్ రావచ్చు. మన శరీరం ఎంత ఫిట్గా ఉన్నప్పటికీ వంశపారంపర్యంగా కూడా గుండె జబ్బులు సంక్రమించే ముప్పు ఉంటుంది. కొంతమందికి వంశపారంపర్యంగా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు త్వరగా దెబ్బతిని వాటిలో పూడికలు చేరుతుంటాయి. వంశపారంపర్యంగా రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే వారిలో శరీరం అదనపు కొవ్వును బయటకు వెళ్ళగొట్టలేదు. ఫలితంగా రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు పెరుగుతూ వస్తాయి. రక్తనాళాల లోపలి గోడల్లో కొలెస్ట్రాల్ పెరుగుతున్న కొద్దీ పూడికలు కూడా పెరుగుతూ వస్తాయి. దీంతో గుండెకు రక్త సరఫరా తగ్గుతూ వస్తుంది. ఇది గుండె నొప్పికి, చివరికి గుండెపోటుకు కూడా దారి తీస్తుంది. వంశపారంపర్యంగా అధిక కొలెస్ట్రాల్ సమస్య తలెత్తటంలో LDLR, APOB, PCSK9 జన్యువులది కీలక పాత్ర అంటారు నిపుణులు. ఒక కొలెస్ట్రాల్ అనేది బ్లడ్లో ఎలా పెరుగుతుందంటే మన బ్యాడ్ కొలెస్ట్రాల్ బాడీలో రీసైక్లింగ్ జరుగుతుంది. అంటే ఎక్కడైతే లివర్ నుంచి అది కణాల నుంచి లివర్కి వచ్చి లివర్ నుంచి బయటికి పుష్ అయిపోతుంది అనమాట. అయితే ఎవరికైతే జెనెటిక్ ప్రాబ్లం ఉంటుందో ఆ రిసెప్టర్స్ కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ రీసైక్లింగ్ అనేది తేడా వస్తుంది. దానివల్ల ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్లడ్లో లెవెల్స్ పెరుగుతాయి. సో ఈ జెనెటిక్ ప్రాబ్లం అనేది ఫ్యామిలీలో ఒక పర్సన్ నుంచి యూజువల్లీ జనరేషన్ నుంచి జనరేషన్కి ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఆ ఫ్యామిలీలో పెద్దవాళ్ళలో ఎవరికైనా హై కొలెస్ట్రాల్ ఉంది, లేకపోతే అన్నదమ్ములు ఎవరికైనా హై కొలెస్ట్రాల్ ఉందంటే అది మనకి మిగతా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఇది ఉండొచ్చు అని ఒక సూచనగా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఎవరికి ఫ్యామిలీ మెంబర్స్కి హై కొలెస్ట్రాల్ ఉన్నా కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా టెస్ట్ చేసి
దాన్ని ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉందా లేదో చూడాల్సి ఉంటుంది. వంశపారంపర్యంగా రక్తంలో అధిక కొలెస్ట్రాల్ సమస్యగా వస్తున్నప్పుడు చిన్న వయసులోనే గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా రక్తంలో అధిక కొలెస్ట్రాల్ను తగ్గించుకోవటానికి ప్రయత్నించాలి. కొలెస్ట్రాల్ను తగ్గించటానికి స్టాటిన్ రకం మందులు బాగా ఉపయోగపడతాయి. క్రమం తప్పకుండా డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి. తరచూ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. 40 ఏళ్ల పైబడిన వారు కనీసం ఏడాదికోసారైనా లిపిడ్ ప్రొఫైల్ను చేయించుకోవాలి. ఫలితాన్ని బట్టి అవసరమైతే డాక్టర్లు చికిత్సను సూచిస్తారు. కొలెస్ట్రాల్ను తగ్గించుకోవటానికి మందులతో పాటు మంచి పోషకాహారాన్ని తీసుకోవటం, నిత్యం కాసేపు వ్యాయామం చేయటము ముఖ్యమే అంటారు డాక్టర్లు. హార్ట్ అటాక్కి కారణాలన్నీ చూస్తే మనం ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవాలి, మనకి స్మోకింగ్ ఆపేసేయాలి. వీటి మీద ఎక్కువ దృష్టి మనకి పెట్టాలని తెలుసు. అయితే మనకి తెలియని కొన్ని ఫ్యాక్టర్స్, అంటే మనం స్ట్రెస్ తగ్గించుకోవటం, ఈ మెంటల్ స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి అంటే వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కావచ్చు, మన పర్సనల్ లైఫ్లో ఉన్న స్ట్రెస్ వల్ల వచ్చే స్ట్రెస్ కావచ్చు, ఈ స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలనేది చూసుకోవాలి. సెకండ్, స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవటం. స్లీప్ వల్ల కూడా మనం కరెక్ట్ స్లీప్ ఉంటే కనుక మన బాడీలో స్ట్రెస్ తగ్గుతుంది, అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. సో ఇదొకటి. థర్డ్ది పొల్యూషన్. ఇది కూడా మనకి మనం నాయిస్ పొల్యూషన్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, మన ఫుడ్లో అడల్ట్రెంట్స్ అంటాం, అంటే ఫుడ్లో ఉన్న అడల్ట్రెంట్స్ని ఇచ్చేయటం కానీ. సో వీటి మీద కూడా మనం దృష్టి పెడితే మిగతావన్నీ కంట్రోల్తో పాటు మనకు హార్ట్ అటాక్స్ నుంచి వీలైనంత వరకు మనం మనల్ని కాపాడుకోవచ్చు. వీటన్నిటితో పాటు మనకి రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. అంటే ఏంటంటే బీపీ ఒకటి, షుగర్ ఒకటి, కొలెస్ట్రాల్ ఒకటి తరచుగా ఒక ఇంటర్వెల్లో రెగ్యులర్గా టెస్టులు చేసుకొని చూసుకుంటూ ఉండాలి. వీటిని రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటాం అన్నమాట. ఒక వయసు దాటినాక ఫ్యామిలీ హిస్టరీ, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకొన్ని స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి. అంటే సిటీ స్కాన్ అని ఉంటుంది, అందులో కాల్షియం డిపాజిట్స్ ఏమైనా ఉన్నాయా లేదా. సో సిటీ స్కాన్లో హై కాల్షియం స్కోర్ ఉందనుకోండి, అది కూడా మనకు కొంతవరకు హార్ట్లో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయో లేదో చెప్పగలుగుతుంది. సో వీటన్నిటి ద్వారా కూడా మనం ఫ్యూచర్ హార్ట్ అటాక్స్ని కొంతవరకు ఆపవచ్చు. శరీరం ఫిట్గా ఉన్నప్పటికీ గుండె జబ్బుల ముప్పు పొంచి ఉంటుందనే విషయాన్ని విస్మరించకూడదు. ఫిట్గా ఉన్న చాలామందిలో గుండె జబ్బుల తాలూకు ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండెపోటు విరుచుకుపడుతున్న సందర్భాల్ని మనం తరచుగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మనం ఎంత ఫిట్గా ఉన్నప్పటికీ, నిత్యం వ్యాయామం చేస్తున్నప్పటికీ నడి వయసులోకి వచ్చాక తరచూ గుండెకు సంబంధించిన పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తెలుసుకుంటూ ఉండాలి. కొవ్వు పదార్థాలని అధికంగా తీసుకోకూడదు. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి.